సుప్రభాత్ పటేల్ గారు. ఎస్ భరత్ గారు, మీకు అదేవిధంగా ప్యానల్ ఉన్నటువంటి శరత్ గారికి, నందు గారికి, రమ్యారావు గారికి, ఇంతకుముందు మాట్లాడినటువంటి మన రఘునందన్ రావు గారికి అందరు కూడా గుడ్ ఈవినింగ్. విషయం అంతా కూడా శరత్ గారు చెప్పిన తర్వాత చాలా ఈజీగా ఉన్నది ఆర్గ్యుమెంట్స్ అంతా కూడా. ఎందుకంటే వాస్తవానికి నేను కూడా అడ్వకేట్ వర్షన్ లోనే చెప్పాలనుకున్నా, శరత్ గారు మొత్తం కూడా చెప్పారు కాబట్టి థ్యాంక్ యూ శరత్ గారికి. విషయం ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ విషయానికి వస్తే కేసీఆర్ గారు స్పష్టంగా ఎప్పుడైతే ఈ అలిగేషన్స్ వస్తున్నాయో ఆ సందర్భంలో స్పష్టంగా చెప్పిండు, ఎప్పుడు గాని ఈ ప్రభుత్వం ఇంటెలిజెన్స్ మీద డిపెండ్ అవుతుంది, ఎప్పుడైనా గానీ ప్రభుత్వానికి గవర్నెన్స్ లలో ప్రతిరోజు కూడా రోజుకి రోజు రాష్ట్రంలో ఏం జరుగుతున్నాయి పరిస్థితులు ఏం జరుగుతున్నాయి అనే విషయాన్ని బ్రీఫ్ చేస్తుంటారు. రోజు కూడా ఇంటెలిజెన్స్ చీఫ్ వచ్చి బ్రీఫ్ చేస్తారు. ఇదంతా కూడా సర్వసాధారణంగా గవర్నెన్స్ లో జరుగుతుంటది. ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ విషయమే వస్తే దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటిది కూడా మనం చర్చించుకోవాలి. ఎవరు కూడా ఆ విషయాల జోలికి పోతలేరు. ఇంతకుముందు మాట్లాడినటువంటి ఎంపీ రఘునందన్ రావు గారు కూడా ఓన్లీ కన్ఫైన్ టు కేసీఆర్ ఫ్యామిలీ, కేసీఆర్ గురించి మాట్లాడుతున్నారు తప్ప పెగాసిస్ అనే ఒక సాఫ్ట్వేర్ విచారణ జరిగింది, సుప్రీంకోర్టు విచారణ చేసింది, సుప్రీంకోర్టు విచారణ జరిగింది. దాంట్లో మనం చెప్పుకున్నా ఏంటంటే ఆ సాఫ్ట్వేర్ అనేది ప్రభుత్వాలకు మాత్రమే అమ్ముతారు. దానికి సంబంధించి సుప్రీంకోర్టులో కమిటీ వేసింది. సుప్రీంకోర్టు కమిటీ వేస్తే సుప్రీంకోర్టు కమిటీలో ఏదో ఒక 22 డివైజ్ ఏదో చెక్ చేస్తే ఫోన్లలో 5 డివైజ్లలో మాల్వేర్ ఉంది, కానీ ఇది పెగాసిసా కాదా అనేది తేల్చకపోవడం వల్ల అట్లా ఆగిపోయింది. విషయానికి ఏంటంటే 300 మంది భారతీయ పౌరులని, అది ముఖ్యంగా రాజకీయ నాయకులని, జర్నలిస్టులని, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ల ఫోన్లు ట్యాప్ చేసిందనే ఆరోపణలు కేంద్ర ప్రభుత్వం మీద వచ్చినాయి. కేంద్ర ప్రభుత్వం దాన్ని తోసిపుచ్చింది, అది పార్లమెంట్ కూడా స్టాల్ అయింది. ఇవన్నీ కూడా మనం చూసినాం. రీసెంట్ గా చూస్తే కర్ణాటకలో సంబంధించి కేంద్ర మంత్రి హెచ్డి కుమారస్వామి గారు కూడా అలిగేషన్ చేసి నన్ను నా అనుచరుల ఫోన్లు ట్యాప్ చేస్తున్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం, కర్ణాటక ప్రభుత్వం ట్యాప్ చేస్తుందని ఒక స్వయాన ఒక కేంద్ర మంత్రి అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆరోపణలు చేసింది. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి హోంమంత్రి దాన్ని తోసిపుచ్చినప్పటికీ ఈ ఫోన్లు ట్యాపింగ్ చేయడం అనేది ఇవన్నీ కూడా ప్రభుత్వాలు చేస్తున్నాయా లేకపోతే అధికారులు చేస్తుర్రా, ఎందుకు చేస్తారో జనరల్ గా చేసేది ఏంది, ఇంటెలిజెన్సీ వాళ్ళు ఈ సేఫ్టీ కావచ్చు, ఎమర్జెన్సీ సిచ్యువేషన్లని ఓవర్కమ్ చేయడం కోసం ఈ టెక్నాలజీని వాడుతుంటారు. అది నక్సలిజం కావచ్చు, టెర్రరిజం కావచ్చు, మావోయిజం కావచ్చు, ఇవన్నిటికి సంబంధించి అదేవిధంగా ఎక్కడైతే ఎకనామికల్ అఫెన్సులు, పెద్ద పెద్ద అఫెన్సులు జరుగుతాయనే ఇన్ఫర్మేషన్ ఉంటే అక్కడ వాడుతుంటారు. ఏం రఘునందన్ రావు దగ్గర మావోయిస్టా లేకపోతే రేవంత్ రెడ్డి నందు ఎక్స్ట్రీమిస్టా, ఏ పార్టీ సంబంధం ఉండేది. ఫోన్ ట్యాప్ అయిందని ఆయనదైనా నా ఫోన్ ట్యాప్ కవిత భర్త ఏమన్నా ఏమంటారు? లేలే శివప్రసాద్ గారు, నేను ఒక క్వశ్చన్ అడతా, మీరు చెప్పండి. ఆ రోజు నవంబర్ 3వ తారీఖు ప్రెస్ మీట్ పెట్టారు కదా మీ ప్రగతి భవన్ లో. నేను అంటే నాకు మీ పార్టీ మీకు అందరికంటే మీకు తెలుసు, ఓకే, నాకు అందరికంటే ఎక్కువ మిత్రులు టీఆర్ఎస్ లో ఉన్నారు. నాకు ఏ పార్టీకి సంబంధించిన కాదు. ఇక్కడ నేను బీజేపీ వత్తాస్వక్త లేను, కాంగ్రెస్ కాదు, నేను టీఆర్ఎస్ కాదు, ఐఎమ్ న్యూట్రల్ పర్సన్. కానీ నవంబర్ 3వ తారీఖు పెట్టిన ప్రెస్ మీట్ లో అతను 28వ తారీఖు పొద్దున్నే టీవీలలో వాయిస్ ఎలా వచ్చాయి, ఎవరిచ్చారా లీకులు అందరు మీడియాకు. నవంబర్ 3వ తారీఖు పెట్టిన ప్రెస్ మీట్ లో సీఎం కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి హరీష్ రావు అందరికి భోజనాలు పెట్టని చెప్పి 3 గంటల స్టోరీ చెప్తా అని చెప్పి మొత్తం పెట్టాడు. మోడీజీ ఆర్ అమిత్ షాజీ క్యావనా అని చెప్పి వాళ్ళ గురించి మాట్లాడాడు. అక్కడ ఈ తొందరపాటుతో ఆ సెంట్రల్ వాళ్ళని ఇరికించేద్దాం దాంట్లో మా యొక్క ఆడియోలు, మా యొక్క వీడియోలు కూడా మొత్తం స్క్రీన్ పెట్టి వినిపించాడా లేదా మేము అడుగుతున్నాం. ఇప్పుడు మీరు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు కాబట్టి మీరు చెప్పండి ఆన్సర్. ఆ ఆడియోలు, ఆ వీడియోలు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్తే చాలండి, అదొక్కటి చాలు మీకు. మీరు యాజ్ అడ్వకేట్. విషయం ఏంటంటే నందకుమార్ గారు, మీరు స్టింగ్ ఆపరేషన్ కి ఫోన్ ట్యాపింగ్ కి డిఫరెన్స్ చేస్తలేరు. స్టింగ్ ఆపరేషన్ ఇస్ డిఫరెంట్. సారీ, మీరు చాలా పొరపాటు పడుతున్నారు. ఆన్ ది బేసిస్ ఆఫ్ ట్యాపింగ్ ఓన్లీ స్టింగ్ ఆపరేషన్ వాస్ కండక్టెడ్. This was our plea before the court. Sorry. వీడియో వాళ్ళిద్దరు సంభాషణ, నందోము స్వామీజీ సంభాషణ ఎక్కడి నుంచి వచ్చింది?
నందూరులో స్వామీజీ సంభాషణ స్టింగ్ ఆపరేషన్ కాదు కదా, ఫోన్ కదా అది. అక్కడ స్టింగ్ ఆపరేషన్ అంటే ఏంటిది? స్టింగ్ ఆపరేషన్ అంటే అన్న ఫామ్ హౌస్ లో కెమెరా, ఫామ్ హౌస్ లో ఆడియో రికార్డులు పెట్టారు, వీడియో రికార్డు పెట్టారు, అది స్టింగ్ ఆపరేషన్. కానీ నేను ఎవరెవరితో మాట్లాడుతున్నా, ఢిల్లీ సార్తో మాట్లాడు. నేను స్పష్టంగా అడుగుతున్నా, మీరు ఉన్నారు కదా, దయచేసి మళ్ళీ మీరు నలుగురిని కొనుగోలు చేయాలని బేరం పెట్టిరా లేదా చెప్పండి. ఎక్కడ కొనుగోలు పెట్టామన్నా? జీ తెలుగు చెప్పండి న్యూస్ సాక్షిగా మీరు ఓపెన్ గా అన్ని మాట్లాడుతున్నారు కదా. మీకు గోడబాలరావు మీ ఎమ్మెల్యే కదన్నా, గోడబాలరావు ఎవరన్నా? గోడబాలరావు ఏం చెప్పాడు మొన్న? నలుగురు ఎమ్మెల్యేలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేని కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తారా లేదా చెప్పండి. గోడబాలరావు ఏం చెప్పాడు మొన్న? అది చెప్తేనే నేను చెప్తాను. నేను కొనుగోలు చేయడానికి నేనేమన్నా? నేను బీజేపీ ఉన్నా, ఆర్ఎస్ఎస్ ఉన్నా. మీరు బీజేపీ తరఫున అన్న ఇప్పుడు టీఆర్ఎస్ లో ఉన్నావు, నువ్వు నాకు రిలేటివ్ అవుతావు, నా ఫ్రెండ్ అవుతావు అన్న. నాకు ఈ పార్టీ నువ్వు రేపు పొద్దున అన్న నాకు ఈ పార్టీలో ఏం రావట్లేదు, ఏమి ఇవ్వట్లేదు, నేను చాలా డిసప్పాయింట్ గా ఉన్నా, ఇన్ని రోజులు కష్టపడుతున్నా అంటే నాకు ఉన్న పరిచయాలతో వేరే వాళ్ళకి పరిచయం చేపిస్తే అది కొనుగోలా? దాన్ని కొనుగోలుగా రంగు పూసిండ్రు, రంగు పూసి డబ్బులు మీద పరిచయం అంతే కదా. నేను రోహిత్ రెడ్డి గారు ఒక్కరినే పరిచయం చేశా రామచంద్ర భారతికి, ఎందుకంటే రోహిత్ రెడ్డి గారు నా పార్ట్నరు. నాకు బీజేపీకి వస్తానని బీజేపీకి వస్తాను ఆయన, ఎస్ వస్తానందుకే పరిచయం చేయించాను. నాకు ఆయన నేనేమన్నా ఈ పనులు చేయడానికి ఇంతకుముందు ఏమైనా గవర్నమెంట్ పడగొట్టారా, లేకుంటే ఏమైనా నేను రియల్ ఎస్టేట్ బ్రోకర్ దగ్గర డైరీలో రాసుకున్నాను కదా కొన్ని పేర్లు, అసలు విషయం చెప్పు. ఏ డైరీ రాసుకున్నా? నువ్వు నాకు చెప్పినావు కదా, తర్వాత డైరీలో రాసుకున్న కొన్ని పేర్లు. లేదక్క, డైరీ అనేది మొత్తం దొరికింది వాళ్ళ దగ్గర ఉంది కదా లిస్టు. ఇప్పుడు 119 మంది ఉంటారు కాన్స్టిట్యూన్సీ. రోహిత్ రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి మీ బిజినెస్ పార్ట్నర్ అన్నారు. అవునండి, ఆయన వ్యతిరేకంగా చెప్పారు. రామచంద్ర భారతికి నేను పరిచయం చేశాను అంతే. తర్వాత ఆయన దొరికాడా దొరికిపెట్టాడా ఏం తెలియదు. తర్వాత ఇదంతా వీళ్ళంతా ప్రగతి భవన్లో ఆయన ఏ ఎమ్మెల్యేతో మాట్లాడారు నాకు తెలియదు. ఈ ఎమ్మెల్యే అందరినీ 15 రోజులు మీ పార్టీ ఆఫీస్ లో పెట్టుకునే మాట వాస్తవా కాదా? ఒకటి కొనుగోలు అనే ప్రక్రియ